శ్రీ గురుభ్యో నమ. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమ. కనకకుండల కుండిత మండలం మందరాజ విరాజిత లోచనం నిశీత శస్త్ర శరాసన ధారణం శరణోద్భవ ఈశుసుతం భజే. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమ. మార్గశిర శుద్ధ షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది మనం ఉన్నటువంటిది పంచారామ ప్రథమ క్షేత్రమైనటువంటి అమరావతి అమరేశ్వరుడు. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఈయనకే కుమారస్వామి అని పేరు, స్కందుడు అని పేరు, మురుగున్ అని పేరు, అట్లాగే గుహుడు అని పేరు, అట్లా రకరకాల పేరుతో పిలుచుకున్నాడు. పరమేశ్వరుడు యొక్క ద్వితీయ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలకి అధిపతిగా ఉండి తారకాసురు సంహారం చేశారు. ఆ సంహారానికి ఇక్కడ ఉన్నటువంటి అమరేశ్వర స్వామి వారికి కూడా ఎంతో సంబంధం ఉంది. కాబట్టి అదే దేవాలయంలో ఉన్నటువంటి ఈ ఉపాలయంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మార్గశిర శుద్ధ షష్ఠి అనగా రేపు 26వ తారీఖు 11వ నెల 2025 సంవత్సరం స్వామివారికి జన్మదినంగా సుబ్బారాయు షష్ఠి అని చెప్పేసి జరుపుకుంటున్నాము. కాబట్టి ఆ రోజు విశేషంగా పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. స్వామివారికి ఉదయం పూట 6 గంటలకి ఒక బ్యాచ్, మళ్ళా 9 గంటలకు ఒక బ్యాచ్ విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి ఫలితం ఏంటంటే పంచామృతాలు ఫలరసాలతో అభిషేకం చేయడం వల్ల స్వామివారికి ఎరుపు రంగు వస్త్రం కట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజ కనుక చేసినట్లయితే మనలో ఉన్నటువంటి జాతక దోషాలు, అంటే మనకి రకరకాల దోష ప్రభావాలు ఉంటాయి. అందులో ఏంటంటే మనకి ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, వివాహం కాని సమస్యలు, ఇట్లా మన సర్వత్రా అన్ని కార్యక్రమాల్లో కూడా జయప్రదం చేయాలి అంటే కనుక దానికి కారణం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం పొంది ఆ యొక్క సమస్యల నుండి, బాధల నుండి విముక్తి పొందడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. మీకు కుదిరినప్పుడు ఉదయం 6 గంటలకు కానీ అట్లాగే 9 గంటలకు కానీ 26వ తారీఖు విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా ఉదయం 9 గంటలకి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి విశేషం ఏంటయ్యా అంటే ఇక్కడ ఎక్కడా కూడా స్వామివారు షణ్ముఖుడు అనగా 6 తలలు గలవాడు అని. కాబట్టి 6 ముఖాలతో ఇక్కడెక్కడా కూడా ఇటువంటి విగ్రహం ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఇక్కడ విశేషంగా ఎప్పటిలో పురాతనం నుంచి వస్తున్నది. కాబట్టి విశేషంగా యంత్రాలతో కూడుకున్నటువంటి దైవం. కాబట్టి మనకు వచ్చినటువంటి జాతక సమస్యలు, కుజదోషం, అంగారకుడు, కుజుడు గ్రహం భగవగోన, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇవన్నీ కూడా ఏవి జరగాలన్నా కూడా మనల్ని చల్లగా చూడాల్సిన వాడు ఆ షణ్ముఖుడు. కాబట్టి 26వ తారీఖు జరిగేటువంటి బుధవారం నాడు ఆ సుబ్రహ్మణ్య షష్ఠిలో భక్తులంతా కూడా పాల్గొని వారికి తోచినటువంటి ద్రవ్యాలతోనే తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం గావించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు నోచుకున్న వారై వారి యొక్క సమస్యలన్నీ కూడా పోగొట్టుకుంటారని చెప్పేసి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భక్తులంతా కూడా సద్వినియోగం చేసుకొని వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఇది అమరావతి, పల్నాడు జిల్లా పంచారామ ప్రప్రథమ క్షేత్రమైనటువంటి అమరేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఉపాలయమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి. ఓం శర